అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మూవీలోని సీన్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే వ్యాపారస్తులకు సంబంధించిన మూవీస్ చాలా తక్కువగా వస్తాయి. జరుగుతుంది స్టార్టింగ్‌లో ఆయన కేవలం ఒకే ఒక్క లారీతో స్టార్ట్ చేస్తారు. తర్వాత అది అంచెలంచెలుగా ఎదగడము, తర్వాత వేల కోట్ల సామ్రాజ్యంగా మారడము, ఆయన రాజకీయాల్లోకి రావడము, పెద్ద ఇండస్ట్రియల్‌గా మారడము, ఈ స్టాక్ మార్కెట్‌లో కూడా ఆయన కంపెనీ లిస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. అదంతా చాలా పెద్ద స్టోరీ చెప్పుకోవాలంటే. బట్ ఆ మూవీలో ఉన్నటువంటి ఒక చిన్న సీన్ ఏంటంటే, విజయ్ సంకేశ్వర్ గారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత, ఆయన ట్రాన్స్‌పోర్ట్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని ఐటెమ్స్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటారు. సో, అలా ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఒక కొత్త టీవీ అనేది వాళ్ళ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వేరే వాళ్ళకు డెలివరీ చేయాల్సుంటుంది. అది ఏమవుతుందంటే ప్యాక్ చేసి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ టీవీ అనేది లోపలే బ్రేక్ అయి ఉంటుంది. స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లెయింట్ ఏంటంటే, ఈ ఏదైతే టీవీ బ్రేక్ అయి ఉందో అది ఆల్రెడీ కస్టమరు వాళ్ళకి ఇవ్వకముందే బ్రేక్ అయినట్టు ఉంది. తాను ఆల్రెడీ బ్రేక్ అయ్యి పగిలిపోయినటువంటి టీవీ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పార్సిల్ చేసేసి మన చేతికి ఇవ్వడం అనేది జరిగింది. అది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ బ్రేక్ అయి ఉంది కాబట్టి చూస్తూనే అది మనకలా కనబడుతుంది కాదు. కస్టమర్ ఇది కావాలని చేశారు. అందుకు కస్టమర్ ఏ విధంగా కూడా ఒప్పుకోలేదు. లేదు ఖచ్చితంగా ఇది మీ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేటప్పుడు ఇది డ్యామేజ్ జరిగింది కాబట్టి నాకు ఈ టీవీ వద్దు. నాకు కొత్త టీవీ కొనించండి. లేదంటే ఆ టీవీ ఎంతైతే కాస్ట్ అయిందో ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అతను కూడా గొడవ పడడం జరిగింది. సో, దానికి విజయ్ సంకేశ్వర్ గారు ఏం చేశారంటే మూవీలో ఆహ్, ఆ టీవీ కాస్ట్ ఎంతైతే ఉందో అంత మనీ పే చేసేసారు. ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ విషయం అయితే నచ్చలేదు. బట్ అంతా జరిగిపోయింది. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే. నాకు డబ్బొచ్చేసింది కదా! అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ విజయ్ సంకేశ్వర్ గారికి కొంతవరకు ఆ టీవీకి ఏదైతే అనవసరంగా డబ్బులిచ్చారని చెప్పారు కదా! ఆ అమౌంట్ అయితే లాస్ అనే చెప్పవచ్చు. తర్వాత ఏమైందంటే సడెన్‌గా ఒక ప్లేస్ నుంచి చాలా ఎక్కువ ఆర్డర్స్ రావడం మొదలైంది. ఆహ్, ఇలా ఎక్కువ ఆర్డర్స్ రావడంతో ఆయనేం చేశారంటే, ఈ ఆర్డర్స్ మీరు మాకు ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు గదా! ఎవరు జెప్పారు? ఏంటి? ఎక్కడి నుంచి ఈ ఆర్డర్స్ అన్ని వస్తున్నాయంటే, ఎవరైతే ఆ రోజు టీవీ బ్రేక్ అయితే డబ్బులు వసూలు చేసి వెళ్ళాడో, తను చెప్పారని జెప్పి తర్వాత వచ్చే ఆర్డర్స్‌కొచ్చే వాళ్ళందరూ జెప్పారు. ఈయన విజయ్ సంకేశ్వర్ గారు ఆ రోజు కేవలం పోగొట్టుకునింది ఒక టీవీకి అయ్యే ఖర్చు మాత్రమే. కానీ ఇక్కడి నుంచి బయటికెళ్ళినటువంటి కస్టమర్ ఏం జేశారంటే, తనకు విజయ్ సంకేశ్వర్ గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. అభిప్రాయం ఏంటంటే, ఈ వ్యక్తి చాలా మంచోడు. పెద్దగా తెలివితేటలు లేవు. రేపు మనం ఏదైనా ఆర్డర్స్ ఇస్తే, మనం ఇచ్చిన ట్రాన్స్‌పోర్ట్ లోపల ఏదైనా డ్యామేజ్ అయితే, మనం ఇతనితో గట్టిగా మాట్లాడైనా సరే, డబ్బులు వసూలు చేసుకోవచ్చనే ధీమాతో అతనేం చేశాడంటే, అతను వెళ్ళిన తర్వాత తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మిగతా బిజినెస్ చేసే వ్యాపారస్తులకు గానివ్వండి, బయటున్న వాళ్ళకు ఈయన ట్రాన్స్‌పోర్ట్ గురించి చెప్పేసాడనమాట. సో, అతను వెళ్తూ కస్టమరు ఒక టీవీకయ్యే ఖర్చున డబ్బుల్ని తీసుకెళ్ళాడు. కానీ, ఇంకో విధంగా దగ్గర 20-30 కస్టమర్‌లను తనకు ఫ్రీగా ఇచ్చాడు. సో, ఈ మూవీ ద్వారా మనకు నేర్చుకోవాల్సింది అంటే పర్టిక్యులర్‌గా ఆ సీన్ ద్వారా నేర్చుకోవాల్సిందేంటంటే, కస్టమర్ ముందు ప్రతిసారి మనము తెలివైన వాళ్ళకని కనిపించడం కాదు. కస్టమర్ ముందు మనం తెలివి తక్కువ దద్దమ్మలాగా కనిపిస్తేనే చాలా వరకు వ్యాపారంలో సక్సెస్ అవ్వచ్చనేది ఆయన విజయ్ శంకరేశ్వర్ గారు మనకు ఒక ఎగ్జాంపుల్‌గా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. తాము చేయని తప్పును తమ మీద బ్లేమ్ జేసి, ఏదైనా డబ్బులు వసూలు చేసినప్పుడు గానీ, ఇంకొక సందర్భంలో గానీ, ప్రతిసారి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక కస్టమర్ ఇలా చేసి వెళ్తున్నాడంటే, తన నుంచి మనకు ఏదో ఒక రూపంలో మళ్ళీ మేలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందనేది ఆ మూవీ ద్వారా తెలుసుకోవచ్చు.